దర్శనం అయిపోయింది కదా అని అర్ధరాత్రి బయలుదేరారు. ఎవరిది తప్పది? దేవుడి దర్శనం చేసుకుని వస్తూ యాక్సిడెంట్ అయింది అని దేవుడిని తిడతారు అందరూ. ఇది మానవకృత అపరాధం. దీన్ని భగవంతుడి మీదకి నెడుతున్నాం మనం. ఇక్కడ మనం ఆలోచించాలి. దర్శనం అయింది 12ంటికి, డ్రైవర్ని లేపుతారు, వాడు గొరకబెట్టి నిద్రపోతూ ఉంటాడు. పద పద దర్శనం అయిపోయింది వెళ్ళిపోదాం. వాడు అసలు అప్పటి నుంచి తోలుకుంటూ సాయంత్రం వరకు తోలి వచ్చాడు. అప్పుడే ఏదో కొద్దిగా బీడీ తాగి పడుకున్నాడు. పడుకున్నవాడు నువ్వు లేపితే వాడికి నిద్ర లేదు, వాడు ఆహారం కూడా తీసుకోలేదు, టీతోనే బతుకుతున్నాడు వాడు. వాడికి ఒక భోజనం పెట్టించారా మీరు? వాడికి పడుకోవడానికి రూమ్ చూపించారా మీరు? దోమలు లేకుండా వ్యవస్థ చేశారా మీరు? ఏమీ చేయలే. డ్రైవర్ గురించి ఏం పట్టదు, డబ్బులు ఇస్తున్నాం కదా, బేటా ఇస్తున్నాం. ఇది వేరే. తోలాలి అంతే, నీ పని తోలు. లేపారు, పద పద పద, 4ంటికంతా బెంగళూరు చేరిపోవాలి, మళ్ళీ ప్రొద్దున 6ంటికి ఉద్యోగానికి వెళ్ళిపోవాలి మేము అని వాడిని తరుముతారు. వాడు అతి కష్టం మీద తోలుతూ కష్టపడు తోలుతూ ఉంటాడు. వాడు మామూలుగా తోలటం కాదు. పోనీ ఎక్కిన వాళ్ళు వాడితో ఏమైనా మాట్లాడుతున్నారా? పోనీ ఒకటి ఏదైనా క్యాసెట్ పెట్టారా? వాడేదో క్యాసెట్ పెట్టుకున్నాడు, దాన్ని ఆపేశారు వీళ్ళు. ఎందుకు? వీళ్ళకి నిద్ర పట్టట్లేదు. వాడి పక్కన కూర్చుని తూలుతూ వాడి మీద పడుతూ గొరకలు పెడుతూ వాడికి ఏమనిపిస్తుంది? సైకాలజీ. ఒకడు నిద్రపోతూ ఉంటే పక్కన వాడికి నిద్ర వస్తుంది, ఒకడు ఆవలిస్తూ ఉంటే పక్కన వాడికి ఆవలింత వస్తుంది. సైకాలజీ అది మనిషి యొక్క సహజ లక్షణం. అలా తోలు అని వాడితో తోలించి 3 గంటలకు 4 గంటలకు యాక్సిడెంట్ అయిపోతుంది. అవుదా? వాడు మనిషే కదా. ఈ అపరాధాన్ని తీసుకుని నువ్వు భగవంతుడి మీదకి నెడతావు. భగవంతుడు ఏం చేస్తాడు? నీకు జ్ఞానం ఇస్తాడా? నిన్ను కాపాడుతాడా? నువ్వు దర్శనానికి వచ్చావు, డ్రైవర్ దర్శనానికి రాలేదు కదా. పోనీ కర్మ సిద్ధాంతంగానే ఆలోచిస్తా. అందుకని ఎటువంటి పొరపాట్లు చేయకూడదు మనం.